50 వసంతాల అరుణోదయ మహాసభలు హైదరాబాదులో జరుపుకొని తగు కర్తవ్యాల్ని రూపొందించుకొని ఇంకా మిగిలి ఉన్నటువంటి కార్యక్రమాల్ని దృష్టిలో ఉంచుకొని మనం ఏం చేయాలి, ఈ 50 ఏండ్ల క్రితం ఎందుకు ఇది మొదలైంది, 50 ఏండ్లలో మనం చేసినటువంటివి ఏమిటి, ఏ కళారూపాలని మనం ముందుకు తీసుకొచ్చాము, ఏ కళారూపాలతో ప్రజల మధ్యకి వెళ్ళాము, ఏమేం సమస్యల్ని లేవనెత్తుతూ ముందుకు సాగినాం, అట్లనే ఇక ముందు చేయాల్సినటువంటి మన బాధ్యత ఏమిటి, ఇవాళ దేశంలోనూ ప్రపంచంలోనూ జరుగుతున్నటువంటి పరిణామాలు, అట్లనే ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు, వీటిపైన మనము ఏ రకమైనటువంటి ఒక ప్రత్యామ్నాయ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోదాము, అందులో విడివిడిగా ఉన్నటువంటి విప్లవ సాంస్కృతికోద్యమ కళాకారులు, ఆ ఉద్యమ బాధ్యతలు చేపడుతున్నటువంటి వాళ్ళు, అట్లనే ఇంకా మిగతా బయట ఉన్నటువంటి ఈ భావజాలంతో ఉన్నటువంటి శక్తులను వ్యక్తులను ఎట్లా కలుపుకొని ముందుకు పోదాము అనేటువంటి దానిపైన ఇక్కడ చర్చోపచర్చలు కూడా జరుగుతున్నాయి. కొన్ని టాపిక్స్ని పెట్టుకొని కూడా వీటిని నిర్వహిస్తున్నాము. అందుకని ఇంకా రేపటిదాకా జరిగేటువంటి ఈ టాపిక్స్ పైన జరిగేటువంటి ఒక చర్చల్లో కానీ, ఇంకా రేపు సాయంత్రం దీంట్లో కొన్ని తీర్మానాలు చేసుకొని తగు కర్తవ్యాలు రూపొందించుకొని ఎట్లా ముందుకు పోదామనేటువంటి దానిపైన జరిగేటువంటి దీనికోసం తప్పనిసరిగా ముందైనా సరే ఇప్పుడు ఇంకేమన్నా అనివార్య కారణాల వల్ల కొంతమంది ఇక్కడికి రాలేకపోయినా ఇంకా ముందు అంటే ఈ సంవత్సరం మొత్తంగా కూడా ఈ 50 ఏండ్ల ప్రస్థానాన్ని తెలియజేస్తూ ఇంకా కొన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరం మొత్తంగా చేయాలనేటువంటి దానిపైన కూడా ఒక ఆలోచన ఉన్నది. దానికోసం అందరినీ కూడా మళ్ళీ ఒకసారి కలుస్తాము. అందరం కలిసి ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిస్ట్ ప్రమాదాన్ని ఎట్లా ఎదుర్కొందాం, ఎట్లా దీన్ని ప్రతిఘటిద్దాం అనేటువంటి దానిపైన తప్పనిసరిగా మనమందరం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని ఇంకా ఉన్నటువంటి సోదర విప్లవ సాంస్కృతిక సంస్థలకు కూడా ఈ అరుణోదయగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అందుకనే దీని గురించి పునరాలోచించాలని, తప్పనిసరిగా అందరం ఒకటవుదామని, ఒకటై ముందుకు సాగుదామని మరొకసారి ఈ 50 వసంతాల మహాసభలు తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ.